ప్రభు యేసుక్రీస్తునామములో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఒక గొప్ప ముందుకు వస్తున్నాను. భారతదేశ క్రైస్తవ సంఘ చరిత్ర అనేటువంటి ఒక సబ్జెక్ట్ని మరి మీ ముందుకు తేవాలని ఇష్టపడుతున్నాను. భారతదేశంలో సేవ చేసిన మిషనరీలు ఎవరు, ఏ సంవత్సరాలు వచ్చారు, ఈ విషయాలు షూట్ చేసి మీకు వీడియో మీకు టెలికాస్ట్ చేయాలని ఇష్టపడుతున్నాను. భారతదేశంలో సువార్థీకరణ లేదా క్రైస్తవ్యము అపోస్తలుడైన తోమా గారితోనే ప్రారంభమైందని డౌట్ లేకుండా చెప్పచ్చు. అపోస్తలుడైన తోమా గారు 20 సంవత్సరాలు ఆయన కేరళ ప్రాంతంలో మొట్టమొదట అడుగు పెట్టారు. అక్కడి నుంచి ఆయన 10 సంవత్సరాలు సేవ చేసుకుని కేరళ అంతా 7 సంఘాలు కట్టారు. అక్కడి నుంచి ఆయన తిరిగి మద్రాసు ప్రాంతానికి భారతదేశ క్రైస్తవ సంఘ చరిత్ర అపోస్తలుడైన తోమా గారితో ప్రారంభమవుతుంది. క్రీస్తు 52లో ఆయన కాంగనూరులో ఆయన సముద్ర భాగం నుంచి భూమి భాగం మీదకి అడుగుపెట్టారు. ఆయన ఆ దినాల్లో కాంగనూరు అనే ప్రాంతాన్ని ముస్లిస్ అని పిలిచేవాళ్ళు. అది ఓడరేవు కేంద్రం. అక్కడ దిగి ఆయన ఆ ప్రాంతంలో సేవ చేస్తూ కేరళలో 7 సంఘాలు కట్టారు. మొట్టమొదటి కాంగనూరులో ఒక సంఘము, రెండవది పలయూరు, మూడవది పరవూరు, 4వది కోకమంగళం, 5వది నిర్ణం, 6వది కొల్లం, 7వది తమిళనాడు భాగంలో ఉన్నటువంటి తిరువాన్పూర్లో 7 సంఘాలు కట్టారు. ఆ తర్వాత వాటికి ఆయన బిషప్లుగా కొంతమంది అభిషేకించి ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి తూర్పు సైడ్ అంటే బంగాళాఖాతం వైపు ఆయన బయలుదేరి వచ్చారు. అంటే చెన్నై, ఇప్పుడు చెన్నై, అప్పుడు ఆ దినాల్లో మరి మైలాపూర్ అనేవాళ్ళు దాన్ని, ఆ ప్రాంతం వైపు ఆయన బయలుదేరారు. అక్కడ తిరిగి ఆయన తమిళనాడులో సేవ ప్రారంభించారు. భారతదేశంలో తోమా గారి తర్వాత ఈ దేశంలో సువార్థీకరణ చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళు ఏ దేశం నుంచి వచ్చారు, ఎక్కడెక్కడ సేవ చేశారు, ఇవన్నీ కూడా మనం ఆలోచించినట్లయితే తోమా గారి తర్వాత బర్తలోమియా శిష్యుడు కూడా ఈ దేశంలో వచ్చి సువార్త సేవ చేసినట్లుగా, మహారాష్ట్రలో కళ్యాణ్ అంటే పాత దినాల్లో కాలియానా అని పిలిచేవాళ్ళు, అక్కడ సేవ చేసినట్టు, ఆ తర్వాత అరుణాచల్ ప్రదేశ్లో సేవ చేసినట్టుగా ఆ రికార్డు ఉంది. ఆయన తర్వాత క్రీస్తు 180లో అలెగ్జాండ్రియా అని చూసినటువంటి బిషప్ పాంటేనియస్ ఆయన సేవ చేశారు కేరళ ప్రాంతంలో. క్రీస్తు 250లో అంత్యోక ప్రాంతం పీఠం నుంచి బస్రా అనేటువంటి పట్టణం చేసినటువంటి బిషప్గా ఉండిన దూడి అని ఆయన వచ్చి కేరళ ప్రాంతంలో సేవ చేశారు. ఇవన్నీ కేరళలో జరిగిన విషయాలు. అయితే 1530 ఆ ప్రాంతం నుంచి పోర్చుగీసు వారి శకం ప్రారంభమైంది. క్రీస్తు 1498లో వాస్కో డ గామా మన దేశానికి సముద్ర మార్గం కనిపెట్టారు. ఆయనతో కూడా చాలామంది మిషనరీలు పోర్చుగల్ దేశం నుంచి మన దేశానికి వచ్చారు. చాలా ప్రాంతాల్లో సువార్తీకరణ చేశారు. వాళ్ళలో అగ్రగణ్యుడు 1542లో వచ్చినటువంటి ఫ్రాన్సిస్ జేవియర్ గారు. ఆయన 10 సంవత్సరాలు మన దేశంలో సేవ చేశారు, గొప్పగా సేవ చేశారు. దక్షిణ భారతదేశం అంతా సేవ చేశారు. చాలామంది 1,00,000 మంది కంటే ఎక్కువ మంది ఆయన బాప్తిసాలు ఇచ్చారు. ఆయన తరువాత మన దేశానికి చాలామంది వచ్చారు. వాళ్ళందరూ జెసూట్ మిషనరీలు. జెసూట్ మిషనరీ అయినటువంటి రాబర్ట్ డి నొబిలి, జాన్ ద బ్రిటో 1690, 1600లో రాబర్ట్ డి నొబిలి గారు వచ్చారు. ఆయన తర్వాత 1690లో జాన్ ద బ్రిటో వచ్చారు. 1700లో బర్తలోమేస్ జిగిన్ బాల్కి వచ్చారు, ఆయన ప్రొటెస్టెంట్ మిషనరీ. ఆయన తర్వాత 1720లో బెంజమిన్ షుల్జు ఆయన ఈ ప్రాంతానికి వచ్చారు. ఆయన తర్వాత జోసెఫ్ బెష్కి అని జెసూట్ మిషనరీ, డెన్మార్క్ మిషనరీ అయినటువంటి క్రిస్టియన్ ఫ్రెడరిక్ స్క్వాడ్జీ. ఆయన తర్వాత క్రీస్తు 1800లో విలియం కేరీ కలకత్తాలో పెట్టారు. కాబట్టి ఆయన తర్వాత ఆంధ్ర ప్రాంతంలో సేవ చేసినట్టు వారు 1805లో విశాఖపట్నం వచ్చారు. లండన్ మిషనరీ సొసైటీ ఇంగ్లాండ్ నుంచి బళ్ళారి, కడప, విశాఖపట్నం ప్రాంతంలో వారు సేవ ప్రారంభించారు. వారి తర్వాత ఇంకా అనేకులు మన దేశంలో సేవ చేశారు. క్రీస్తు 1805లో ఎల్ఎంఎస్ లండన్ మిషనరీ సొసైటీ తర్వాత 1820లో ప్రాంతంలో గోదావరి డెల్టా మిషన్ అని, 1840లో నెల్లూరు అమెరికన్ బాప్టిస్ట్ మిషనరీ సామ్యుయల్ డే గారు, ఇలా చాలామంది మన దేశంలో సువార్త సేవ చేశారు. ఆ తర్వాత 1842లో హయ్యర్ దొరగారు గుంటూరు ప్రాంతం వచ్చి సేవ చేశారు.
ఇలా ఒకరు కాదు, చాలామంది మన దేశంలో వచ్చి సేవ చేశారు. వారందరిని గురించి, వాళ్ళు ఏ ప్రాంతం నుంచి వచ్చారు, ఏ ప్రాంతంలో సేవ చేశారు, ఎలా సేవ చేశారు, ఇవన్నీ కూడా మీకు రాబోయే దినాల్లో వీడియో చేసి మీ ముందు ప్రజెంట్ చేయాలని ఇష్టపడుతున్నాను. కనుక ప్రార్థన చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. కనుక దేవాదేవుడు ఈ ప్రయత్నాన్ని దీవించడానికి ప్రార్థన చేయండి. అక్కడి నుంచి క్రీస్తు శకము 1900 ఆస్ట్రేలియా మిషనరీ అయినటువంటి గ్రాహం స్టైన్స్ గారు ఆ ప్రాంతం వరకు చేసినటువంటి విదేశీ మిషనరీలు, వారి యొక్క పరిచర్య, వారి యొక్క ప్రదేశాలు, వారి యొక్క సేవ అంతా కూడా మరి మీ ముందుకు తీసుకొని వచ్చి వీడియోల రూపంలో చేయాలని ఇష్టపడుతున్నాను. కనుక ఈ ప్రయత్నాన్ని మీరు ప్రార్థనాపూర్వకంగా అప్లోడ్ చేయండి. దేవుని యొక్క కనికరము మరి ఈ యొక్క కార్యం మీద ఉండుగాక. అలాగనే దేవాది దేవుడు ఈ యొక్క రాబోయే దినాల్లో భారతదేశ క్రైస్తవ సంఘ చరిత్ర అనేటువంటి ఎపిసోడ్స్ని అనేకులకు చేరినట్టుగా ప్రార్థన చేద్దాం. దేవాది దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. మా యొక్క ఇమాన్యుయల్ ఇండియా మినిస్ట్రీస్ ఈ పరిచర్ని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. భారతదేశంలో జరిగినటువంటి అనేక సేవా కార్యక్రమాలు, అనేక చర్చిలు కూడా భారతదేశంలో ఎప్పటి నుంచి చర్చిలు మొదలైనాయి, ఏ ప్రాంతాల్లో చర్చిలు ఉన్నాయి, అవన్నీ చెప్తాను. మీరు థ్యాంక్ యూ.